సమయంలో చచ్చిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన. ఈ పాఠాన్ని ఏదైనా సగం గతులు పాత్రలోక ద్వారములు నన్ను ఎదుట నిలబడవారని నేను నీతో చెప్పుచున్నాను. ప్రేమ బయట ప్రేమైన యేసయ్య మీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా మా తండ్రి మీకు వందనములు. మా సంఘమునకు కావలసిన మేలైనది అనుగ్రహించిన తండ్రి దేవ సంఘములను విశ్వాసంలో పరిశుద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకుని వారి విశ్వాసాన్ని బలపరచడం ద్వారా మన సంఘమును బలపరచండి. నీటి కాడు ఎవరు నాటబడినదే తన కాలుకుంటూ ఫలించు చుట్టూ వల్ల మా సమూహం ఫలించినట్లు మీ కృప చూపించండి. అపవాది కలిగించి అనుమానాలను సమస్యలను కుతంత్రాలను లొంగిపోకుండా మీరు కట్టి ఫలించే ద్రాక్ష వరి వలె నా సంఘంలో ఫలింపచేయండి. సంఘంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. దేవ కుటుంబాలుగా సంఘంలోకి చేరి ఏక మనసుతో మిమ్మల్ని ఆరాధించిన కుటుంబాలుగా సంఘంలో మమ్మల్ని మీ వాక్యంతో స్థిరపరచండి. కుటుంబాన్ని మీ మార్గంలో నడిపించడానికి ఇంటి యజమానికి కావాల్సిన మేలైనది ఇంటికి యజమానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంటి యజమాని వారికి కావాల్సిన ప్రార్థనా శక్తి ద్వారా బిడ్డలను మీ అందు స్థిరపరచండి. కుటుంబాలలో ఉన్న వృద్ధులను వైశ్యులను జ్ఞాపకం ఎందును వర్ధన చేయండి. యవనస్తులను చెల్లపిల్లలను మీ అందు ఎదిగి ఫలించిన వారిగా మీ వాక్యంతో పెంచి పోషించండి. చేతి పనులను స్థిరపరిచి వృద్ధిపరిచి సంస్థలలో ఉన్న కుటుంబాలను సంఘంలో ఆదరణ పొందేటట్లుగా చేసి బలపరచండి. దేవా మిమ్మల్ని నమ్మి మీ మహిమను చూసేంత పరిపూర్ణ విశ్వాసాన్ని మా సంఘములలో మా కుటుంబాలలో పాటించమని విశ్వాసానికి కర్తము దాన్ని కొనసాగించగలవు ఆయన దేవుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.